ఇక దాని గురించి నాకు చెప్పే అవసరం లేదన్న. ఇప్పుడు దీని గురించి అవసరం లేదు, మీరు ఇవన్నీ మాట్లాడినప్పుడు అది కూడా చూడాలి కదా. మీరు దీని గురించి మాట్లాడతా, ఇక వాళ్ళ గురించి నాకు మాట్లాడే అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా జరిగేది ఎవరి వల్ల? ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు అడిగిరు కదా దీని గురించి. వైస్ వర్సా క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరిగేది మోదన్న గారు, మోదీ అంకుల్ వల్ల, అవునా? ఈ మోదీ అంకుల్ ఏం చేస్తుండంటే పెళ్ళంని కొట్టేది మమ్మల్ని కొడతాడు, అదే దీనికి అర్థం. బీవీ నయ్యే తో దేశ్కి మారోగే క్యా, బడవే మోదీ బరాబర్ రాసిన. నాకేం భయం లేదు, మన హక్కుల గురించి మాట్లాడడానికి మనకేం భయం అన్న. మీరు కూడా నీటి గురించి మాట్లాడరు కానీ ఇవన్నీ ఎందుకన్నా? మోడీ భార్యను వదిలేసారని అది ఆయన పర్సనల్ విషయం. అది మోడీ భార్యను వదిలేసుడు కాదు, నీకు పెళ్ళం లేదు అని పర్సనల్ విషయం నేనెందుకు రాస్తా? ఆయన రాసింది అదే కదా, బీవీఎన్ అయ్యోతో దేశకు మారేగా అని మోడీ పేరు పెట్టి రాశారు కదా. మీరు బీజేపీ అయినేనా? మీరు బీజేపీ మీడియా కాబట్టి అడుగుతున్నాను. గోధి మీడియా రా భయ్, నీకు తెలియదా? మీడియా అంటేనే బీజేపీ. మీడియా కమ్యూనిస్ట్ మీడియానా? లేదు, నేను సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఇదే సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఉండి ఇదే మీడియా ప్రధానంగా మీకోసం వచ్చిన మీరు ప్రశ్నలు ఎట్లా ఎత్తారంటే ఎవడేమంటే ఆ ప్రశ్నలు వచ్చి అడుగుతారు మీరు. మేము అట్లా కాదు, మేము ఒక్కదాని మీదనే ఉంటాం. అర్థమైందా అన్న? చెప్పండి. నీటి గురించి ఎక్కడా లేదు దాంట్లో, మీరు రాసిన దాంట్లో ఓన్లీ మోడీ గురించి ఉంది, ఆయన భార్య గురించి ఉంది. మరి నీటి గురించి రాయొచ్చు కదా మీరు. పేరు రాసిందా? మరి నీటి కూడా రాయలేదు కదా మీరు. అడుగురు చెప్తా. అదే అడుగుతున్నా, మీరు రాసిన దాని గురించే నేను అడుగుతున్నా. మీరు రాసిన మరి నీట్ లీకేజ్ గురించి రాయాల్సింది మోడీ భార్య గురించి ఎందుకు రాస్తున్నారు మీరు? మోదీకి భార్య ఉందా మీకు తెలుసా? నాకు అవసరం లేదు, నేను మీకు క్వశ్చన్ అడిగిన. మోదీకి భార్య ఉందా? ఉంది కదా, అదే ఇది. బీవీ నయ్యా అని రాశారు కదా. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు కదా, దాని గురించే అడిగిన. ఇక్కడ ఇప్పుడు లేదు కదా, ఈ పెళ్ళం లేకుంటేనే కదా దేశంది కొడుతుంది, అవునా కాదా? అంటే మొగుళ్ళందరికి చెప్తారా పిల్లలని కొట్టమని చెప్పి? మొగుడు కాదు, మోదీని అంటున్నా. మీరు మీ మీదికి ఎందుకు తెచ్చుకుంటుర్రు? అదే మీరు బీజేపీ అని నాకు అప్పుడే అర్థమైంది, నాకు ఫరక్ పడదు దాని గురించి. అదే మోదీ పెళ్ళము, మీ చెల్లెనా మోదీ పెళ్ళం? నీటి గురించి రాయండి మేడం. నేను ఏం అడుగుతున్నా అంటే ఇక్కడ వచ్చింది, మీరు ఇక్కడ వచ్చింది మా చుట్టామే అనుకో. ఇక్కడ నేను అడిగింది ఏమనంటే నీటి గురించి అడగాల్సింది పర్సనల్ విషయాలలోకి ఎందుకు పోతురు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అక్కడ కూడా పెడుతురు, పోయి అక్కడ పెట్టుర్రు. మీరు ఎందుకు వచ్చారు చెప్పండి మోడీ గురించి? అంటే మీరు నీట్ లీకేజ్ నుంచి వచ్చింది. మీరు నీట్ కోసం వచ్చినారు కదా, అక్కడ నీట్ మస్తు ప్రొటెస్ట్ జరుగుతుంది, పోయి అక్కడ మాట్లాడండి. ఈడ నీట్ కోసం మాట్లాడు కాదు, ఇక్కడ హక్కు కోసం మాట్లాడుతున్నాం మేము. ఏ హక్కులు కావాలి మీకు? ఎట్లాంటి హక్కులు కావాలి? ఫస్ట్ ఇట్లాంటి మీడియా వాళ్ళు ఉండొద్దు, మీడియా బ్యాన్ చేయాలి. ముసలోళ్ళు రాష్ట్రంలో ఉండొద్దు. యూతులు 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళ మధ్యలో వాళ్ళని పెట్టాలి, అప్పుడు దేశం మంచిగా ఉంటుంది. ఇట్లాంటి మీడియా వాళ్ళకి ఇవన్నీ పిచ్చి పిచ్చి సమాధానాలు. ఏ ప్రధానమంత్రి 30-40 ఏజ్ మధ్యలో ఉన్నారు చెప్పండి దేశానికి? దేశంలో ఏ ప్రధానమంత్రి 30-40 ఏజ్లో ఉన్నారు? అందుకే ఏ దేశానికి ఉన్నారు 30-40 మధ్యలో? ఇప్పుడు నేను మన దేశం గురించి మాట్లాడుతున్నా, పక్క దేశం గురించి నాకు అవసరం. మన దేశంలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 30 నుంచి 40 నుంచి ఉన్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడు ఏజ్ ఎంతో తెలుసా మీకు? అప్పుడు నేను పుట్టలే, నేను ఇప్పుడు పుట్టినా ఇప్పుడు గురించి మాట్లాడతా. అప్పుడు పుట్టిన వాళ్ళని పోయి వాళ్ళ బొందల దగ్గర పోయి మాట్లాడు, నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు మోదీ సామ్రాజ్యంలో ఉన్నా, ఇప్పుడు ఆయన మా గవర్నమెంట్లో ఉన్నాడు, నేను ఆ ముసలాన్ గురించి మాట్లాడతా తప్ప నాకు ఫస్ట్ ఎవడున్నాడు సెకండ్ ఎవడున్నాడు ఏ దేశంలో ఏమున్నాడో నాకు అవసరం లేదు. ఇంకేమన్నా అడుగుతారా? ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏజ్ ఎంతో తెలుసా? నాకు ఆయన వేస్తూనే నా ఏజ్ అడగండి, నేను చెప్తా. మరి మీరే అంటున్నారు కదా 30-40 ఏజ్ ఉన్న వాళ్ళు, 30-40 ఏజ్ ఉన్న వాళ్ళే మీరు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కావాలన్నారు. కేటీఆర్ ఏజ్ ఎంతో తెలుసా? కేటీఆర్ అరే నేను ఆయన పని చూస్తా, ఆయన ఏజ్ ఎందుకు చూస్తా? మీరే అన్నారు కదా ఆయన పని చూస్తా. అయ్యా ఆయనే ప్రధానమంత్రి కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ సంబంధం లేదు, ఆయన వచ్చిండు. మన సీఎం రేవంత్ అన్న ఏం చెప్తాడు? ఏడున్నాడు? మన్మోహన్ పక్కన పూరీలు వేసుకుంటా కూర్చున్నాడు, అవునా? ఇట్లాంటి చెప్పరాసిన వేస్ట్ ఫెలోలు ఉన్నందుకు వల్ల వీళ్ళంతా రోడ్ల మీద వచ్చి బిచ్చపొల్ల లెక్క హక్కులు అడుగుతున్నాం. దానికి ఇంకా మీరు వచ్చి నీటు గిబి పెళ్ళం తొక్క తోటకూర అని అడుగుతున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా లీక్ అయింది తెలుసా? గ్రూప్ 1 ఎగ్జామ్ లీక్. ఇప్పుడు ఇక్కడ ముచ్చటాలు నీట్ గురించి ఉంది కదా, మీరు నీట్ మాట్లాడారు. నీట్ అంటే నీట్ కాదంటున్నారు, నేను మోడీ గురించి వచ్చినట్టున్నారు, గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏది అడిగినా ఏ క్వశ్చన్ అడిగినా తప్పించుకుంటున్నారు కదా. ప్రొటెస్ట్ నేను అడుగుతున్న దానికి మళ్ళీ మీరు రివర్స్ అడగకండి. ప్రొటెస్ట్ అన్న, నువ్వు ఇటు రా అన్న, మాట్లాడదాం ఇద్దరం కలిసిరా. ఎందుకు ఆపుతున్నావు అన్న? నువ్వు ప్రొటెస్ట్ ఇక్కడ
ప్రొటెస్ట్ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చా. ప్రొటెస్ట్ జరుగుతుంది, నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ అయింది దాని గురించి అని ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. మీరు దాని గురించి రాలేదంటారు. అటు చూడు, అగ్లా పిఎం షాదీశుదా హోనా చాహియే. ఆడపోయి అడుగుపో ఇప్పుడు. చలో పెళ్లి చేసుకున్న ఎవరు ప్రధాని కావాలనుకుంటారు చెప్పండి. పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు? నేను ఇట్లా పెడతానేమో ఇట్లా అన్నావు. ఆమె ఇంత పెద్ద చాట్ పెట్టింది, పోయి అడుగుపో. ఆమె ఏం సామాన్, నేను కూడా తప్ప. అదేమ్మా నేనేమంటున్నా, పెళ్లి చేసుకున్న ఎవరు కావాలి మీకు ప్రధానమంత్రి? ఎవరు కావాలి? అక్కడ ఏం లేదు కదా. ఆమె అంత పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి ప్రధాని కావాలనుకుంటున్నారు చెప్పండి. పెళ్లిళ్ళు చేసుకున్నారు కాదు, వాళ్ళకి కొంత కామన్ సెన్స్ ఉంటుంది. పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళకు మైండ్ ఉంటుంది. మనసు మాట పెళ్ళంతో, జనం మాట జనంతో మాట్లాడతారు పెళ్ళొన్నుళ్ళు. అర్థమైందా అన్న? మీ పెళ్ళైందా? ఇక మీ పిల్లలు ఉన్నారా? ఇప్పుడు మీ పాపనో బాబో డాడీ నాకు ఎగ్జామ్ రాయాలి, డాక్టర్ అవుతా అంటే ఏం చేస్తారు? అప్పుడు మీరు కూడా మా లెక్క వచ్చి నిలబడతారు. అర్థమైందా మీకు? మీ కూతురు మీ కొడుకు నీట్ ఎగ్జామ్ రాసిన ఫెయిల్ అవుతారు, బాధపడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా మా దగ్గర వచ్చి ఇట్లా నిలబడి మీరు కూడా ఇది పట్టుకొని నిలబడతారు. ఇది కాదు అప్పుడు, ఇది కాదు ఇది. అర్థమైందా? అట్లా కూడా ఆలోచించండి. ఇది ఒక్కటే కాదన్నా, ఇట్లా కూడా ఆలోచన ఉండాలి. మనం సిటిజన్, మనం ఫస్ట్ సిటిజన్, నెక్స్ట్ పేరెంట్స్. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. మీడియా అన్నప్పుడు మీడియా సైకాలజీ పక్కన పెట్టి మనం మనుషుల సైకాలజీ గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ.